వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్ వీక్లీ రౌండప్లో భాగంగా మనం ఈ సెషన్లో లాస్ట్ ట్యూస్డే నుంచి ఈ ట్యూస్డే మధ్య మనకు దేశవ్యాప్తంగా జరిగిన సామాజిక సాంస్కృతిక జాతీయ అంశాలను చూద్దాం. సోషల్, నేషనల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ ఇష్యూస్ అన్నమాట. చాలా ముఖ్యమైనది. మొట్టమొదలు మనం ఈ వారంలో జరిగిన వివిధ సామాజిక అంశాలు పరీక్షా కోణంలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ప్రధాన్ మంత్రి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్మెంట్ మిషన్. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మిషన్ ఒకదాన్ని ప్రారంభించినారు. వీళ్ళని పీవీటీజీ అని మనకు వ్యవహరిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైబ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ట్రైబ్స్ అనంటే గిరిజనులు అని అర్థం. సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడిన వర్గాలు వీళ్లకు విద్యా ఉద్యోగ అంశాల్లో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కూడా ఉన్నది. అదేవిధంగా చట్టసభల్లో వీళ్లకు రిజర్వేషన్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. మరి వీళ్ళు ట్రైబ్స్ అంటున్నాం. పీవీటీజీ అంటే ఎవరు? వీళ్ళ ట్రైబ్స్ అంటేనే వెనకబడిన వాళ్ళు. వీళ్ళలో ఇంకా వెనకబడిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళను పీవీటీజీలు అంటారు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వెనకబడిన గిరిజన సామాజిక వర్గం వాళ్ళు ఇంకా వెనకబడిన వాళ్ళు. మరి వాళ్ళను పీవీటీజీ అని అంటున్నాం. ట్రైబ్స్ ఎంతమంది ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి గిరిజన సామాజిక వర్గంలో అంటే 705. మరి పీవీటీజీలు ఎంతమంది అంటే 75. ఈ 705 గిరిజన వర్గాల్లో ఈ 75 మరింత వెనకబడిన వాళ్ళు. ఎవరు చెప్పారు ఈ విషయము అనంటే దేబర్ కమిషన్. ఏ కమిటీ సూచన మేరకు ఈ పీవీటీజీ అని క్రియేట్ చేశారంటే దేబర్ కమిషన్. ఇంకా చెప్పాలి అనంటే యాక్చువల్గా ప్రిమిటివ్ ట్రైబ్స్ అనేవాళ్ళు, కానీ 2006లో వీళ్లకు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ పీవీటీజీ అని చెప్పి చేశారన్నమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రారంభించిన పథకం పీవీటీజీలకు సంబంధించింది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో అడగదగ్గ మరొక అంశం ఏంటంటే భారతదేశంలో గిరిజనులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు అని అడుగుతాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో గిరిజనులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మరి భారతదేశంలో అతి ఎక్కువగా పీవీటీజీలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నారు. రైట్. మరి ఇప్పుడు ఈ పీవీటీజీలకు సంబంధించి అభివృద్ధి కోసం 24,000 కోట్లు వెచ్చించనుంది కేంద్ర ప్రభుత్వము. 24,000 crore ఈ మిషన్నే ప్రారంభించినారు. ఎక్కడ ప్రారంభించినారు అంటే కుంతి డిస్ట్రిక్ట్, జార్ఖండ్లోని కుంతి డిస్ట్రిక్ట్. ఏ రోజున ప్రారంభించినారు అనంటే మనకు నవంబర్ 15th నాడు. నవంబర్ 15th నాడు ఏ రోజుగా జరుపుతామంటే జన్ జాతీయ దివస్ అని చెప్తామన్నమాట. గిరిజనులకు సంబంధించిన రోజు ఈ రోజు నవంబర్ 15. 2021 నుంచి నవంబర్ 15ని జన్ జాతీయ దివస్ అని చెప్పి నిర్వహిస్తున్నారు. మరి ఈ పథకం వల్ల ఎవరు లబ్ధి పొందనున్నారు? ఓకే, బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. మరి ఈ స్కీమ్ వల్ల మనకు రైట్. ఈ స్కీమ్ వల్ల మనకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 220 జిల్లాల్లో వీళ్ళు ఎక్కడ స్ప్రెడ్ అయ్యారంటే 220 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. దాదాపుగా 22,544 గ్రామ పంచాయతీల్లో ఉండే
28 లక్షల మంది, 28 lakh పీపుల్, వాళ్ళందరూ కూడా ఈ పథకం వల్ల లబ్ధి పొందనున్నారు. సో మనకు ఎంసీక్యూస్లో భాగంగా ఈ డేటాను బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నది. మరి 24,000 కోట్లు వీళ్ళ కోసం వెచ్చించనున్నారు. ఈ 28 లక్షల మంది వీళ్ళందరూ ఎన్ని గ్రామ పంచాయతీలు అంటే 22,544, ఎన్ని జిల్లాలు అంటే 220, ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 18 రైట్. మరి వీళ్ళందరికీ కూడాను ఏం పనులు చేయనున్నారంటే ముఖ్యంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించినవి, హాస్పిటల్ అంటే లైక్ ఆరోగ్య సంరక్షణకు సంబంధించినవి, రైట్, హెల్త్ అన్నమాట, ఇలాంటి వాటిపైన వెచ్చించడం. అంతేకాదు వీళ్ళు లైక్ తప్పుడు మార్గంలో వెళ్లకుండా సరైన సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉపయోగపడడం కోసం రైట్ వీళ్లకు నైపుణ్య పెంపుదల శిక్షణ కూడా అందివ్వనున్నారన్నమాట. సో ఈ విధంగా పీవీటీజీ మిషన్ను ప్రారంభించినారు. సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఇది మనకు సామాజిక అంశాలకు సంబంధించి ఉన్న ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్. సో ఓకే, ఇది కూడా ఒక ఎంఎన్సి అన్నమాట, మల్టీనేషనల్ కంపెనీ, బహుళ జాతి సంస్థ. సో ఈ అమెజాన్ మనకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ మూలంగా వావ్ అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకొని వస్తుంది. వావ్ ప్రోగ్రామ్ పేరే వావ్. మరి ఏంటి ఈ కార్యక్రమం అంటే ఉమెన్ కమ్యూనిటీని ఎంపవర్ చేయడం. ఉమెన్ కమ్యూనిటీని ఎంపవర్ అంటే మహిళా సాధికారతను తీసుకురావడం అన్నమాట. ఏ విధంగా తీసుకొని వస్తారు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, సో పాయింట్ నెంబర్ 1, మహిళలను స్టెమ్ కోర్సుల దిశగా తీసుకెళ్ళడం. స్టెమ్ కోర్సులు అంటే ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అని. సో ఈ కోర్సులు చదివిన వాళ్లకు ఉజ్వల భవిత అనేది ఉంటుంది. సో సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులు ఇవి. సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్ఫెక్ట్ ఉన్న, ఇంజనీరింగ్ బాగా చదివిన, మ్యాథ్స్ చదివిన మనకు ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. మహిళలను ఈ దిశగా తీసుకువెళ్ళడం అండ్ నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ చేయడము. అదేవిధంగా స్టార్టప్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసేలా ప్రోత్సహించడం. స్టార్టప్ కంపెనీస్ అని అంటే అంకుర సంస్థలు అంటాం. స్టార్టప్ కంపెనీస్ అంకుర సంస్థలను ప్రోత్సహించడం. సో ఈ దిశగా మహిళలను తీసుకువెళ్ళడం కోసం ప్రారంభించిన పథకమే వావ్. ఎవరు ప్రారంభించారు? అమెజాన్. ఎవరితో కలిసి ప్రారంభించినారు? ఏఐసిటిఈ. భారతదేశంలో ఏఐసిటిఈ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1945. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యకు సంబంధించిన అఖిల భారత సంస్థ ఇది. 1945లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది లైక్ సొసైటీకి సంబంధించిన సెకండ్ కరెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మరి అవయవ మార్పిడికి సంబంధించి ఒక డేటా మనకు రిలీజ్ అయింది. సో భారతదేశంలో ఆగస్టు 3వ తేదీ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేగా నిర్వహిస్తాం. ఇట్లాంటి జీకే బిట్స్ బాగా ఇంపార్టెంట్. నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. సో అంటే జాతీయ అవయవ మార్పిడి రోజు ఆగస్టు 3. ఇదే ఆగస్టు 13ని ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవంగా నిర్వహిస్తాం. మరి జూలై నెలను ఆర్గాన్ డొనేషన్ మంత్ అంటే అవయవ మార్పిడి మాసంగా పరిగణిస్తాం. రైట్, ఈ 3 స్టాక్ జీకేకి సంబంధించినవి. మరి ఈ ఇష్యూకి వస్తే ఇది ఏంటి? ఓకే, ఇక్కడ ఏం చర్చించదలుచుకుంది అంటే మనకు భారతదేశంలో అవయవ మార్పిడి చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1994లో వచ్చింది. భారతదేశంలో అవయవ మార్పిడి చట్టము 1994లో వచ్చింది.
ఆ తర్వాత భారతదేశంలో అవయవ మార్పిడి చట్టాన్ని 2011లో సవరించినారు. రైట్. మరి ఇందులో బ్రతికున్నప్పుడే అవయవాన్ని దానం చేసేవాళ్ళు ఉంటారు, చనిపోయినాక చేసేవాళ్ళు కూడా ఉంటారు. బ్రతికున్నప్పుడే అంటే మనకు తెలుసు కోమాలోకి వెళ్ళిన వాళ్ళు అని చెప్పి. సో మరి భారతదేశంలో బ్రతికున్న వాళ్ళు బ్రెయిన్ డెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవయవ దానం ఎక్కువగా చేసిన ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. చనిపోయిన వాళ్ళకు సంబంధించిన అవయవ దానం ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రము. సో ఇంకా దీని పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మనకు ఈ ప్రకటన అనేది పేర్కొందన్నమాట. సో మరి ఇక్కడ అసలు ఇష్యూ ఏంటి అని అంటే భారతదేశంలో అవయవ మార్పిడి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువగా పురుషులే అని చెప్పి ఇప్పటి వరకు 1995 నుంచి 2010 వరకు అవయవ మార్పిడి వల్ల లబ్ధి పొందిన పురుషుల సంఖ్య 29,000 ఉన్నది, 29,000 ఉంటే మరి మహిళల సంఖ్య కేవలం 6,945 మాత్రమే ఉన్నది అని చెప్పి ఈ నివేదిక పేర్కొంది. మరి ఎందుకు డోనార్స్గా మాత్రం మహిళలే ఎక్కువ ఉన్నారు, అవయవ దానం చేసే వాళ్ళలో మహిళలు ఎక్కువ. ఎందుకు మహిళలే ఎక్కువగా దానం చేయాల్సి వచ్చిందని అంటే పురుషులు మేము బయటికి వెళ్ళాలి, మేము బ్రెడ్ విన్నర్స్ అంటాం. బ్రెడ్ విన్నర్స్ అంటే సో సంపాదించి తీసుకురావాల్సి కాబట్టి మేము అవయవ దానం చేయం, మీరు చేయండి అని అంటే కుటుంబ సభ్యులకు ఇతర సభ్యులకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మహిళలతోటి ఎక్కువగా దానం చేయిస్తున్నారు. దానం చేస్తున్న మహిళలే ఎక్కువైతే దానాన్ని పొందుతున్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది పురుషులు అయి ఉంటున్నారు. సో ఈ విధంగా మనకు ఈ అంశాలను ఉటంకించారు. సో మనకు 2023 జూన్ నెలలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన ఎగ్జామినేషన్లో అవయవ దానానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉన్నది. సో టీఎస్పీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్లో సో కొంచెం మిస్టేక్ ఉన్నది, అయినప్పటికీ మనకు ఈ డేటా ఇంపార్టెంట్ అని చెప్పి మీకు చెప్పడం కోసం ఈ పాయింట్ చెప్పాను మీకు. సో ఇది మనకు మరొక అంశము సమాజానికి సంబంధించింది. నెక్స్ట్ మరి మనం ఇప్పుడు కొన్ని జాతీయ అంశాలను పరిశీలిద్దాం. సో ఫస్ట్ ఎన్సిఈఆర్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో పాయింట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎన్సిఈఆర్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంట అంటే 35 మంది సభ్యులు ఉంటారు. ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సోషల్ సైన్స్ సిలబస్ని 6th to 12th క్లాస్లో ఏవైతే సోషల్ సైన్స్ సిలబస్ ఉన్నదో దానిలో మార్పులు చేపడుతున్నారు. ఆ మార్పులు చేపట్టేందుకు ఉద్దేశించిన కమిటీనే ఈ 35 మంది సభ్యులతో కూడిన కమిటీ. రైట్, ఇది అంశం. మరి ఎన్సిఈఆర్టీ అనేది సహకార చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థ. 1961 జూలైలో దీన్ని ఏర్పాటు చేయడానికి చట్టం చేస్తే 1961 సెప్టెంబర్ 1 నుంచి ఇది పనిచేస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఇది సహకార రంగ చట్టం ప్రకారం ఏర్పాటైంది అంటున్నామో ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 పరిధిలోకి రాదు. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 12లో కానీ ఆర్టికల్ 36లో కానీ మనకు ఏ నిర్వచనం ఉంటుందంటే స్టేట్ డెఫినేషన్ ఉంటుంది. స్టేట్ అనంటే రాజ్యము అని అర్థం, రాజ్యము. సో రాజ్యం పరిధిలోకి ఎన్సిఈఆర్టీ రాదు. ఎవరు చెప్పారు రాదు అని చెప్పి అంటే సుప్రీంకోర్టే చెప్పింది. సో ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందంటే చంద్రమోహన్ ఖన్నా వర్సెస్ ఎన్సిఈఆర్టీ కేసులో సాక్షాత్తు సుప్రీంకోర్టు మనకేం చెప్పింది అని అంటే ఎన్సిఈఆర్టీ అనేది రాజ్య నిర్వచనం పరిధిలోకి రాదు. అంటే ఆర్టికల్ 12 పరిధిలో కానీ ఆర్టికల్ 36 పరిధిలో కానీ రాదు. ఈ 2 ఆర్టికల్స్లో మనకు రాజ్య నిర్వచనం ఉన్నది, డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అన్నమాట. రైట్. సో ఎన్సిఈఆర్టీ మనకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి సమగ్రమైన సమాచారం మనకు అవసరము. మరి ఇటీవలి కాలంలో ఎందుకు ఎన్సిఈఆర్టీ వార్తల్లో ఉందంటే దీనికి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ కల్పిస్తామని చెప్పింది ప్రభుత్వం. డీమ్డ్ యూనివర్సిటీ అంటే సో యూనివర్సిటీ స్థాయిలో ఇంకా ఇది వ్యవహరించనున్నది. సో మనకేమన్నాడు క్వశ్చన్, ఇటీవలి కాలంలో ఏ సంస్థను డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఆల్రెడీ ఎన్సిఈఆర్టీ పుస్తకాలను సమీక్షించేందుకు కొత్త టాపిక్స్ని యాడ్ చేసేందుకు 19 మంది సభ్యులతో ఒక కమిటీ ఆల్రెడీ ఏర్పాటైంది.
మరి ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే పంత్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 19 మంది సభ్యులతోటి కమిటీ పనిచేస్తూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు 35 మందితోటి మరొక కమిటీ ఏర్పడింది, సోషల్ సైన్స్కు సంబంధించింది. ఆ విధంగా ఇది వార్తల్లో ఉంది. ఇంకా మూడవ అంశము ఎందుకు మనకు ఎన్సీఆర్టీ వార్తల్లో ఉంది అంటే డార్విన్ థియరీని తొలగించారు. డార్విన్ థియరీ. సో ఈ పాయింట్ ఏంటంటే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ ఎస్ఏలో కూడా అడిగే అవకాశం ఉంది. సో డార్విన్ థియరీ అంటే మనకు తెలిసిందే. సో ఇది పరిణామ క్రమానికి సంబంధించింది అనమాట, ఎవల్యూషన్ థియరీ అంటాం. సో దాదాపుగా ఈ దీన్ని ఎన్సీఆర్టీ నుంచి తొలగించడంతో దాదాపుగా 1800 మంది యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, భారత ప్రధానమంత్రికి ఓపెన్గా లెటర్ రాశారు. డార్విన్ థియరీ అనేది ప్రూవ్ అయిన థియరీ, బియాండ్ డౌట్ డిస్ప్రూవ్డ్. అలాంటి థియరీని తీసివేయడం అనంటే మరి విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని నుంచి తప్పిస్తున్నాము. సైంటిఫిక్ టెంపర్ అని అంటాం. శాస్త్రీయ దృక్పథం ఉండాలి. చదువుకునే ప్రతి పిల్లాడు ప్రతి అంశాన్ని కూడా శాస్త్రీయ కోణంలో ఆలోచించాలి. మూఢనమ్మకాలు వేరు, విశ్వాసం వేరు, శాస్త్ర విజ్ఞానం వేరు. శాస్త్ర విజ్ఞానం అంటే ఎవిడెన్స్ తోటే ఉంటుంది. ఏదైనా సరే మీకు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని అంటే ఏ వస్తువు వదిలినా సరే కింద పడుతుంది, అదే వాళ్ళు చూపించే సాక్ష్యం అన్నమాట. విశ్వాసాలు అనేవి అవి వ్యక్తికి సంబంధించినవి కావచ్చు, మతానికి సంబంధించినవి కావచ్చు, ఒక నమ్మకానికి సంబంధించినవి. శాస్త్రీయ ఆధారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ డార్విన్ సిద్ధాంతం అనేది ఖచ్చితంగా ప్రూవ్ అయింది. సో మనం స్పష్టంగా దీన్ని సమాజంలో చూపించవచ్చు శాస్త్రీయంగా. అలాంటి దాన్ని తొలగించడం అంటే విద్యార్థులకు ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ నుంచి, శాస్త్రీయ స్పృహ నుంచి మనం పక్కకు తప్పిస్తున్నాం, ఆలోచించండి అని చెప్పింది. సో మనకి ఈ సంవత్సరం ఇన్ని సందర్భాలలో ఎన్సీఆర్టీ వార్తల్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏ కోణం నుంచైనా క్వశ్చన్ రావచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది సహకార రంగం చట్టం ప్రకారం ఏర్పాటైంది, రాజ్య నిర్వచన పరిధిలోకి రాదు. రైట్. సో ఇది అంశము. అండ్ నెక్స్ట్ మనకు నీతి ఆయోగ్ ఒక నివేదిక, ఒక కార్యక్రమాన్ని గతంలో చేపట్టింది. అదేంటనంటే సాత్-ఈ అని చెప్పి అనమాట. సాత్-ఈ అని అంటాం దాన్ని. సాత్-ఈ అంటే ఏంటి? సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఇన్ ఎడ్యుకేషన్. హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరులు, మానవ వనరులు. సో మరి విద్యలో మానవ వనరులను సుస్థిర కార్యాచరణ దిశగా పరివర్తనం చెందించడం అన్నమాట. విద్యలో మానవ వనరులను సుస్థిర కార్యాచరణ దిశగా పరివర్తనం చెందించడం. సో దీనికోసం మనకు సాత్-ఈ అనే ప్రాజెక్ట్ చేపట్టింది. యాక్చువల్గా ఈ సాత్-ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది అంటే విద్య, వైద్యం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అన్నమాట. విద్య, వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం కోసం నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఇందుకోసం మనకు జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్లలో ప్రయోగాత్మకంగా విద్యలో మార్పు తీసుకురావాలని చూశారు. సో ఏ విధంగా పాఠశాలను రేషనలైజేషన్ చేయడము అండ్ అదేవిధంగా ఎక్కువగా ప్రయోగాత్మకపరమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వడము. సో అలా చేసుకొని వచ్చినారు. సో దీనివల్ల తక్కువ మొత్తంతో, తక్కువ వ్యయంతో ఎక్కువ అవుట్పుట్ సాధించగలిగినారు. కాబట్టి ఈ సాత్-ఈ ప్రాజెక్ట్ అనేది మనకు మంచి సత్ఫలితాలు ఇచ్చే దిశగా వెళ్తుంది అని చెప్పింది. మనకేమని అడుగుతాడు క్వశ్చన్స్? సాత్-ఈని ఎక్స్పాండ్ చేయండి అంటారు, విస్తరించండి. సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఎడ్యుకేషన్ ఎవరు ప్రారంభించారు అని అడుగుతారు. నీతి ఆయోగ్ ప్రారంభించింది. ఏ రంగాలకు సంబంధించింది అని అడుగుతారు. విద్య, వైద్యానికి సంబంధించింది. మరి ఏ టాపిక్లో భాగంగా దీన్ని అడుగుతారు అని అంటే మనకు ముఖ్యంగా ఇది ఫోకస్ చేసే అంశాలు గవర్నెన్స్ అనే టాపిక్ అన్నమాట. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీస్ అని చెప్పి ఉన్నాయి. అందులో ఇది మనకు చాలా చాలా కీలకమైనది అన్నమాట. సో ఇది మనకు మరొక అంశం. నెక్స్ట్ సాంస్కృతిక అంశాలన్నమాట. కల్చరల్ ఇష్యూస్ వార్తల్లో ఉన్నాం. అవేంటో చూస్తే మనకు అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంటుంది. సరయూ నది ఒడ్డున. మరి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో ఇటీవలే దీపావళి రోజున 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించడం ద్వారా గిన్నీస్ రికార్డు ఒకటిని సృష్టించినారు. మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఇందులో
పార్టిసిపేట్ చేశారు. గతంలో ఈ రికార్డు ఎక్కువగా ఒకే చోట దీపాలు వెలిగించిన రికార్డు గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం పేరిట ఉండింది. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఈ ఘనతను దక్కించుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీన్ని దీపోత్సవం అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అభివృద్ధిని కాంక్షిస్తూ, రాష్ట్ర దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. సో రైట్, గతంతో పోలిస్తే దాదాపుగా 6 నుంచి 8 వేల ఎక్కువగా దీపాలను వెలిగించడం ద్వారా ఈ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. సో ఇది సాంస్కృతిక అంశానికి సంబంధించింది. సో దాదాపుగా 25,000 మంది స్వచ్ఛందంగా అంటే వాలంటీర్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మేరీ మాటి మేరీ దేశ్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈ కార్యక్రమంలో భాగంగా మేరీ మాటి మేరీ దేశ్ ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీ నుంచి మట్టిని తీసుకొని వచ్చి దేశ రాజధానిలో కర్తవ్యపథ్ కర్తవ్యపథ్ రాజ్ పథ్ అని ఉండింది, దాన్ని కర్తవ్యపథ్ అని మార్చారు. అక్కడ దేశంలోని ప్రతి పంచాయతీ సంబంధించిన మట్టిని అక్కడ తీసుకురావడం అన్నమాట. సో నా దేశము నా మట్టి అనే ఒక సందేశం, దేశభక్తిని పెంపొందించే సందేశం, దేశం పట్ల విశ్వాసం, దేశం అంటే ఉన్నత స్థితికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అంతేకాదు ప్రతి గ్రామ పంచాయతీలో శిలాఫలకాలను నిర్మించడం, ఆ ప్రాంతంలోని ప్రాణాలు కోల్పోయిన సైనికులు, ఆ ప్రాంతంలోని గొప్ప వ్యక్తుల స్మారకార్థం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ విధంగా మహారాష్ట్రలో ఈ మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమం భాగంగా సెల్ఫీలు తీసుకోవడం అన్నది ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అత్యధిక సంఖ్యలో సెల్ఫీలు క్రియేట్ చేసుకోవడం ద్వారా అప్లోడ్ చేయడం ద్వారా ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. అంటే అయోధ్యలో దీపాలు వెలిగించడం అన్నది ఒక రికార్డును క్రియేట్ చేస్తే, సేమ్ టైం మనకు మేరీ మాటి మేరీ దేశ్లో సెల్ఫీలు క్రియేట్ చేసుకోవడం ద్వారా మహారాష్ట్ర మరొక రికార్డును ఏర్పాటు చేసింది. రైట్, అండ్ నెక్స్ట్ ఇంకా GI ట్యాగ్ అనమాట. ఇవి ప్రతి వారం మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం, భౌగోళిక గుర్తింపు. సో మనకి ఇక్కడ లడాక్ ప్రాంతంలో కనిపించే ఒక ఫలం అన్నమాట ఇది, బక్తోన్ అని చెప్పి. సో దీనికి GI ట్యాగ్ అనేది లభించింది. రైట్, సో చాలా చాలా ముఖ్యమైనది. అండ్ ఓకే, రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ప్రతి వారం మనం అప్డేట్ చేస్తాం ఇది. నెక్స్ట్ చాత్ అనే మరొక పండుగ అన్నమాట. సో ఇది మనకు సూర్యోదయము సూర్యాస్తయం ఈ రెండింటిని కూడా సైమల్టేనియస్గా పూజించే ఒక వేడుక. ముఖ్యంగా మనకు బీహార్ రాష్ట్రము, అదేవిధంగా తూర్పు ఉత్తరప్రదేశ్లో అక్కడక్కడ ఈ వేడుక అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్నే చాత్ పూజ అని అంటామన్నమాట. సో ఉషోదయం అంటే సూర్య ఉదయం, ప్రత్యూష అంటే లైక్ అస్తమించడం, ఈ రెండింటిని పూజిస్తారనమాట. సో శ్రీరామచంద్రుడు సీత వీరిద్దరి జీవితానికి కూడా ముడిపడి ఉన్న ఒక పూజ. మనకేమడుగుతాడు క్వశ్చన్ అంటే, చాత్ అనే పూజ ఏ రాష్ట్రంలో ఎక్కువగా నిర్వహిస్తారు అని అంటే, బీహార్ రాష్ట్రంలో మనకు ఎక్కువగా నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో బీహార్ మనకు వార్తల్లో ఉన్నది. గురువారం లాస్ట్ థర్స్డే నాడు కండక్ట్ చేసిన సెషన్లో చెప్పాను మీకు, వీక్లీ పొలిటికల్ రౌండప్లో భాగంగా 65% రిజర్వేషన్లు పెంచి బీహార్ రాష్ట్రంలో ఒక రికార్డు క్రియేట్ చేసి, అంటే 60% వెళ్ళి రిజర్వేషన్ అన్నది. సో ఆ సందర్భంగా వార్తల్లో ఉంది, ఈ సందర్భంగా వార్తల్లో ఉంది. సో ఈ విధంగా ఉషోదయము సూర్యాస్తమయము ఈ రెండింటితో పాటు మనకు జలభాగాలను, వాటర్ బాడీస్ను కూడా పూజించే ఒక గొప్ప వేడుక చాత్. ఏ రాష్ట్రంలో చాత్ పూజ ఘనంగా నిర్వహిస్తారని అడిగితే బీహార్ రాష్ట్రం నిర్వహిస్తారు. బీహార్తో పాటు మరే రాష్ట్రంలో నిర్వహిస్తారంటే తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కూడా దీన్ని నిర్వహిస్తారు. సో ఈ రెండింటిని ముడిపెడుతూ అడిగే అవకాశం ఉన్నది. రైట్, సో ఇవి మనకు ఈ వీక్ సంబంధించిన సామాజిక జాతీయ సాంస్కృతిక అంశాలు. నెక్స్ట్ వీక్ ఇదే రోజున ఈ వీక్లో జరిగిన ఇవే అంశాలను చర్చించుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.